పల్నాడు జిల్లా అమరేశ్వర స్వామి అమరావతి ఆలయంలో ఉదయం నుంచి కూడా శివరాత్రి మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం వేకువాజామునే స్వామివారికి ఆలయంలో అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పెద్ద ఎత్తున కూడా భక్తులు దర్శనానికైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కూడా అలంకరణ కూడా ఈరోజు అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఆలయానికి సంబంధించి ఉదయం నుంచే వివిధ దర్శనాలతో, అంటే కొంతమంది విఐపి దర్శనాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా సామాన్యులు వచ్చేటటువంటి దర్శనానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి లక్షలాది మంది స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రత్యేకంగా వచ్చేటటువంటి విఐపీలకు సంబంధించి ఈసారి ముందుగానే బయటే వాళ్ళకి టికెట్ టోకెన్ అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సాధారణంగా ఉచిత దర్శనంలో వచ్చేవాళ్ళు, అదేవిధంగా 100 రూపాయల దర్శనంలో వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడైతే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశామనే విధంగా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అమరావతిలో కొనసాగనున్నాయి. ప్రస్తుతానికి అభిషేకం పూర్తి అయిన తర్వాత, ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకం అయిపోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు. సాయంత్రం సమయంలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించున్నారు. వచ్చేటటువంటి భక్తులకి ఉచిత అన్నదానంతో పాటు అదేవిధంగా ప్రసాదానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, అమరావతి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.